నమస్తే, నేను సిరి. ఈరోజు చూసుకున్నట్టయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు అయితే అనుమాన స్థితిలో యాక్సిడెంట్ అని చెప్తున్నారు. కానీ ఆ యాక్సిడెంట్ మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు చాలా మంది పాస్టర్సే కావచ్చు, చాలా మంది. ఏదైతే విజయవాడ రాజమండ్రి హైవే మీద యాక్సిడెంట్ కి గురై చనిపోయారని చెప్పేసి మనకి వార్తలలో వస్తున్నా కూడా డాక్టర్స్ కూడా ఆయన మృతి మీద అనుమానాలు ఉన్నట్టయితే తెలుపుతున్నారు. సో దీని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అజయ్ పాస్టర్ గారు. తనని అంటే ఇప్పుడు మనం లైవ్ కాల్లోకి అయితే తీసుకుంటున్నాం. వారిని అడిగి అసలు ఏం జరిగి ఉంటుంది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో 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 నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు నేను వైల్డ్ ఛానల్ నుంచి వెళ్ళి మాట్లాడుతున్నాను సార్. మనం ఇప్పుడు లైవ్ లో ఉన్నాం సార్. చెప్పండి. సార్ ఇప్పుడు ఏదైతే ప్రవీణ్ గారిది అంటే అది యాక్సిడెంట్ అని చెప్తున్నారు, కానీ చాలా మంది మాత్రం అది యాక్సిడెంట్ కాదని అంటున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి సార్? అసలు అది యాక్సిడెంట్ కాదమ్మా సార్. ఆయన డెడ్ బాడీ చూసిన ఎవరికైనా అది పక్కా ప్లాంట్ గా జరిగిన హత్య అన్న విషయం అర్థం అవుతుందమ్మా. మీరు ఒక విషయాన్ని గమనించాలి. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన ఆ స్థలం ఏదైతే ఉందో, ఆయన డెడ్ బాడీ దొరికిన స్థలంలో ఆ బాడీ చాలా జాగ్రత్తగా అమరికగా పడుకొని ఉండని మనం చూడొచ్చమ్మా. రెండవది, ఆయన ఒంటి మీద ఉన్న ప్యాంట్ ఏమి చినగల, ఖర్చు కూడా చినగల, తల మీద మాత్రమే గాయాలున్నాయి, ముఖం మీద మాత్రమే గాయాలున్నాయి, ఒంటి మీద ఎక్కడ కూడా దెబ్బలు లేవు. ఇది ఒక విషయం తల్లి. రెండవది కూడా ఆ బండికి చిన్ని దెబ్బలు తగిలాయే తప్ప ఆ బండి అంత ఒకవేళ రోడ్డు మీద నుంచి అక్కడికి వెళ్లి పడేలాగా అయితే బండి పూర్తిగా నాశనం అయ్యేది తల్లి. అలాంటిది ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే తల్లి, రోడ్డు మీద నుంచి వచ్చేటప్పుడు యాక్సిడెంటే జరిగింది అనుకుందామమ్మా. అదొక హైవే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే కనీసం యాక్సిడెంట్ చేసిన వెహికల్ ఏది? యాక్సిడెంట్ చేసిన వెహికల్ ఎక్కడ లేదు. పోనీ వచ్చేది లారీనో బస్సో తగిలి బండి అంత దూరాన్ని పడింది అని అంటే, అంత పెద్ద వెహికల్ అయితేనే బండి అంత దూరాన్ని పడుతుంది, వెళ్ళి బండి డ్యామేజ్ కావాలి. అట్లాంటిది ఏమీ లేదు. ఉదయం పూట ఒకవేళ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అందరూ అనుకున్నట్లుగా ప్రవీణ్ పగడాల గారు ఈ రోజు యాక్సిడెంట్ లో చనిపోయిన మాట వాస్తవం అయితే, బాడీ ఏమంటారమ్మా లాక్కుపోదు ఒక చోటకి. దాన్ని ఏమంటారు తల్లి, పూర్తిగా బిగుసుకుపోయిందమ్మా బాడీ మొత్తం కూడా. డెడ్ బాడీ అంతా కూడా బిగుసుకుపోయింది. స్టీన్ ఆఫ్ జరిగిన ప్లేస్ చూస్తే అమ్మా, ఆయన ఎక్కడో చంపి తీసుకొచ్చి అక్కడ పడేశారు అన్నది చాలా స్పష్టంగా కనపడతా ఉన్నది తల్లి. రెండో విషయం ఏంటంటే, అతని ముఖం మీద రాళ్లతో కొట్టారు అని చెప్తున్నారు. మనం ఎత్తివేట్లాంటి ఘాట్ ఉంది. మన ఉద్దేశపూర్వకంగా ఆయన్ని కావాలని చంపారు తల్లి. ఇది ప్రీ ప్లాన్డ్ గా చేసిన మర్డరే. ఇక రెండోది ఏంటంటే, ఒక వ్యక్తి చంపడానికి అతనేం చిన్నపిల్లగాడు కాదమ్మా. చాలా బలమైన వ్యక్తి, అందరికీ ఉండే మనిషి, ఒంటరిగా తప్పనిసరిగా నలుగురు మనుషులు కలిపి ఆయన చంపింది. ఆయన దాడి చేసి ఆయన్ని దారుణంగా కొట్టి చంపినటువంటి వ్యక్తి తల్లి. అంటే అదే గారు, ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, అసలు ఎందుకు ప్రవీణ్ గారిని టార్గెట్ చేశారా? కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న విషయం మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాం. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, పాస్టర్లను చంపుతున్నారు. ఛత్తీస్గఢ్ లో ఒక పాస్టర్ గారిని తుపాకీతో కాల్చి కత్తితో పొడిచి చంపారు. జార్ఖండ్ లో ఒక పాస్టర్ గారిని మెడ మీద నరకపోతే చేతులన్నీ పెడితే నరేంద్ర మిశ్రా ఏళ్ళు తెగిపోయాయి అతనికి. రాజస్థాన్ లో ఒక పాస్టర్ గారిని, పాస్టర్ గారి భార్యని, పాస్టర్ గారి కొడుకుని కూడా ఇనపరాడ్లు కర్రలు తీసుకొని కొట్టారు. తమిళనాడులో ఒక పాస్టర్ గారిని చంపి చర్చలో వేలాడదీశారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో నడుపుతున్న ఈ 13 సంవత్సరాల కాలంలో మణిపూర్ లో జరిగిన సంఘటనలు లాంటివి అనేకం క్రైస్తవులకు జరిగాయి తల్లి. చర్చలు డైరెక్ట్ గా చర్చల లోపలికి వెళ్తున్నారు. జై శ్రీరామ్ అనుకుంటూ చర్చలు పగల కొడుతున్నారు. లోపల నుంచి పాస్టర్లను పట్టుకొని కొడుతున్నారు, బైబుల్లను తగలబెడుతున్నారు, ఆడవాళ్ళని కొంగులు పట్టుకొని లాగుతున్నారు, నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించారు. ఇప్పుడు మొత్తం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండడం ఒకటి. రెండవది, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ లాంటి బలమైన సంస్థలు అండగా నిలబడ్డం ఒకటి. ఈ హిందుత్వవాదం పేరుతో పెద్ద ఎత్తున మతోన్మాదులు మనుషులను చంపే వరకు దిగజారుతున్నారు తల్లి. ఇప్పుడు ఇవాళ జై శ్రీరామ్ అనకపోతే భారతదేశంలో బ్రతికే పరిస్థితి లేదు అని ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి విషయం. రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మత మార్పిడి పేరుతో, మేము మత మార్పిడి చేస్తున్నాం అన్న పేరుతో క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. ఇప్పుడు చూసినప్పుడు తల్లి, ప్రవీణ్ పగడాల గారు రక్షణ అనే టీవీ ఛానల్లో డిబేట్లు నిర్వహించినటువంటి వ్యక్తి. దాంతో పాటుగా రక్షణ టీవీ ఛానల్ వాళ్ళు అనేక జిల్లా కేంద్రాల్లో సువార్త సభలు ఏర్పాటు చేసి బైబిల్ కి సంబంధించినటువంటి ధర్మ సందేహాలు ఏమున్నా అవి తీర్చే విషయంలో ఈయన చాలా
చురుగ్గా ఉండే వ్యక్తి, బైబిల్ జ్ఞాని అని చెప్పొచ్చు. రెండోది రోడ్డు పక్కన తిరిగే సాధారణమైన వ్యక్తి కాదు, ఒక బిజినెస్ మ్యాగ్నెట్, పెద్ద వ్యాపారవేత్తగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. కొన్ని రోజులుగా ఆయనకి బెదిరింపు వస్తున్నాయని ఓపెన్గా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది తల్లి. ఆయనకు మాత్రమే కాదు, ఈరోజు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు తల్లి. ప్రవీణ్ పగడాల గారిని చంపేశారు. చంపితే సహజంగా సరే ఏ మతమైనా కావచ్చు, మీరు హిందువులు కావచ్చు, నేను క్రిస్టియన్ కావచ్చు, ఇంకో ముస్లిం కావచ్చు అమ్మా. ఒక మనిషి చనిపోతే సగటు మనిషిగా మానవత్వం ఉండదమ్మా. ఏదో ఒక మనిషి చనిపోయాడే, తనకు భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారే, తన కుటుంబం ఏమైపోతుందో కదా అన్న జాలి కూడా లేకుండా మనిషి చనిపోయాడు అన్న విషయం మేము క్రైస్తవ సమాజానికి తెలియజేస్తా ఉంటే, వాడు చచ్చిపోయాడు, నెక్స్ట్ చచ్చేది నువ్వే అని మాట్లాడడానికి ఎంతవరకు న్యాయం తల్లి? ఫేస్బుక్ లో చిన్న విషయం ఏంటంటే ఒక నెల క్రితం నుంచి తనకి ప్రాణహాని ఉందని చెప్పేసి ప్రవీణ్ గారు చెప్తున్నా కూడా, అంటే ఎందుకు మరి ఇంత అజాగ్రత్తగా ఉన్నారు? ఎందుకంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఇది హత్య, అంటే హత్య చేసి అక్కడ తీసుకొచ్చి బాడీని అక్కడ వేసారని చెప్తున్నారు. మరి నెల నుంచి ఎందుకు కొంచెం సెక్యూరిటీ పరంగా కానీ తన పక్కన మనుషులు ఎందుకు పెట్టుకోలేకపోయారు? అమ్మా ఇప్పుడు పరిస్థితి, ఆయన విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చారటమ్మా మీటింగ్ పూర్తి చేసుకొని. రాజమండ్రి నుంచి రాజానగరం ఏరియాలో పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈ డెడ్ బాడీ దొరికింది. ఆ పరిధిలో తెలిసిన ఏరియానే అది సార్కి పగడాల గారికి. బుల్లెట్ మీద వెళ్ళేటప్పుడు దాడి జరిగింది. అంటే అనుకోరు కదమ్మా, ఇట్లా దారి కాసి చంపుతారు, ఒంటరిగా చంపుతారు, ఒక్కడి చేసి చంపుతారు, దొంగతనంగా చంపుతారు, ఇలా అని ఊహించరు కదమ్మా. ప్రమాదం ఉందని తెలుసు, హెచ్చరికలు వస్తున్నాయని తెలుసు, చంపుతామని బెదిరిస్తున్నామని తెలుసు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మొత్తం కూడా ఆయన కనీసం ఎవరి ఫోన్ కాల్ కూడా అటెండ్ చేయలేదని తెలిసిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రక్షణ టీవీలో బెనహర్ గారు ఉన్నారు, ఆయన ఏమంటున్నారు అంటే, నిన్న మొత్తం కూడా ప్రవీణ్ పగడాల గారు అసలు ఎవరి ఫోన్ కి సమాధానం ఇవ్వలేదు, మెసేజ్లు అటెండ్ చేయలేదు, ఆయన అంత పెద్ద ఎత్తున ఆయన టార్చర్ చేశారు అని చెప్తున్నారు. నేనేమంటున్నానంటే, సుమారు ఒక 4-5 రోజులుగా నాకు కనీసం ఇప్పుడు 9300688955 నా ఫోన్ నంబర్ తల్లి. దీనికి కనీసం రోజు మీద 1000 ఫోన్ కాల్స్ ఉంటాయి తల్లి, కనీసం 1000 కాల్స్. 1000 కాల్స్ లో 700-800 కాల్స్ నిన్ను చంపుతామని, నీ కుటుంబాన్ని నాశనం చేస్తామని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే కాల్స్ ఉంటాయి. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే పోలీసులు పట్టించుకోరు. మరి వెళ్ళి చెప్పుకుందాం అనుకుంటే మా గోడు వినేవాళ్ళు ఎవరు ఉండరు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళే గానీ పరిస్థితులు ఇలా ఉన్నాయి. అంతవరకు ఎందుకమ్మా, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద 2 రోజుల క్రితం ధవళేశ్వరంలో కంప్లైంట్ ఇచ్చారు. పాస్టర్స్ అందరూ కూడా రాజమండ్రి దగ్గర ఉన్న ధవళేశ్వరంలో పాస్టర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చారు, కలెక్టర్ గారి దగ్గర కలిశారు, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇంతవరకు దీని మీద కేసు నమోదు చేశారో, ఎఫ్ఐఆర్ చేశారో లేదో తెలియదు కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన 24 గంటల్లో అక్కడ క్రైస్తవులకు సంబంధించినటువంటి ఒక పెద్ద చంపబడి చచ్చిపోయి పడిపోయినారు. ఇక్కడ నేను ఎట్లా చూడాలి చెప్పండి మీరు? అట్లనే మీకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. కాదమ్మా, నేను ఇవాళ ఓపెన్ గా చెప్తా ఉన్నా, వైడ్ ఛానల్ ఈ లైవ్ లో చెప్తా ఉన్నా, నా ఫోన్ నెంబర్ ని ట్యాప్ చేయండి, నా ఫోన్ నెంబర్ ని గవర్నమెంట్ వాళ్ళు ట్యాప్ చేయండి. ఎన్ని కాల్స్ వస్తున్నాయో వినండి, ఎన్ని బెదిరింపులు వస్తున్నాయో వినండి. ఫోన్లు ఎత్తే పరిస్థితి లేదు, ఎంత వల్గర్ గా మాట్లాడుతున్నారో. అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే అజయ్ గారు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న తరని బీజేపీ అనే వాళ్ళు పెట్టింది ఏంటంటే, బ్రతుకున్నంత కాలం అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకైనా శాంతి కలగాలని కోరుకుంటున్నాను, నెక్స్ట్ పాస్టర్ అజయ్ గారు అని చెప్పేసి చాలా అమర్యాదగా పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో ఏంటంటే దీనికన్నా ముందుంది, నిత్యం హిందూ గ్రంథాలపై, దేవి దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనాలు నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం, విజయవాడ రాజమండ్రి హైవే రోడ్ పై యాక్సిడెంట్ లో చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం అని పెట్టేసి, ఆ తర్వాత నెక్స్ట్ చంపేది మిమ్మల్ని అన్నట్టుగా ఒక ఇది పెట్టారండి పోస్ట్. దీని మీద చాలా మాకు కనీసం విషయం మా దాకా రాకముందు క్రిస్టియన్స్ కి సంబంధించిన ఒక పాస్టర్ గారు అంత దారుణంగా చంపబడ్డారన్న విషయం మాకు తెలియక ముందు వీళ్ళకి ఎట్లా ఎవరు చెప్పారమ్మా వీళ్ళకి? తెలుస్తుందమ్మా. మొదటి ప్రశ్న. రెండోది, శివశక్తి కరుణాకర్ తుగ్గున అనే వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీలో జ్ఞానం గురించి అసభ్యంగా ట్వీట్ చేశారని, కమ్యూనిటీలో రాశారని, ఆ తర్వాత కొద్ది సమయానికి దాన్ని డిలీట్ చేశారు అని చెప్తున్నారు. అప్పటికప్పుడు ఎవరికి తెలియదు ఆయన ప్రవీణ్ పగడాల గారు చనిపోయారని. అంటే ఇదంతా కుట్రపూర్తిగా చేశారు వీళ్ళు. దీని వెనక బీజేపీ హస్తం ఉందా?
లేక ఈ హిందుత్వ సంస్థల హక్కు ఉంది, లేకపోతే ఈ కరుణాకర్ సుగ్గునకి ఎలా తెలుసు, లేకపోతే ఆయనతో కొత్తకి ఎలా తెలుసు, ఈ చిన్న తరణి అనే వ్యక్తులకి ఎలా తెలుసు, వీళ్ళకి ఎలా తెలుసు? సరే, అంటే ఇప్పుడు నెక్స్ట్ అజయ్ గాడు అంటున్నారు అంటే ఫస్ట్ వ్యక్తిని వీళ్ళు చంపారనే కదా అర్థం. ఫస్ట్ వ్యక్తి చనిపోయారని చూసి ఇప్పుడు ఆయన యాక్సిడెంట్ తో చనిపోతే నెక్స్ట్ అలాగే చనిపోతాడు అని చెప్తున్నారా, లేకపోతే నెక్స్ట్ వచ్చేది అజయ్ గాడు అని అంటే నెక్స్ట్ నన్ను చంపాలనుకుంటున్నారా? హైందవ గ్రంథాల గురించి మేమేం దూషించలేదమ్మా. బైబిల్ గ్రంథం గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు హైందవ గ్రంథాల్లో ఉన్న విషయాలను కూడా మేము ప్రశ్నించాం. అంటే రామ మనోహర్ దాస్ బైబిల్ పుచ్చుకొని బొక్కరాబాయి ఉన్నాడు. ప్రభు కొనతల్లి మరీకి ఇద్దరికి ఎక్కడ సంబంధాన్ని కట్టాడు. మేము పాపంగా భావించే మరి రోమా సైనికుడితో పాపం చేసి కందే అని చెప్పాడు. మరి మీద ఎలాంటి కేసులు నమోదు చేయలేదు? అంటే మిమ్మల్ని సార్ ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలకు పిలిచి కూడా చాలా మంది జై శ్రీరామ్ అని చెప్పేసి మిమ్మల్ని అడగడం జరిగింది. అంటే మీరు జై శ్రీరామ్ అని అనకపోవడం కూడా ఇప్పుడు ఈ అనర్థాలకి దారితీసిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా తల్లి. ఇప్పుడు ఎందుకంటే మీరు రాముని నమ్మినప్పుడు మీరు చేయగొట్టుకోండమ్మా. మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాం, మేము యేసుక్రీస్తు ప్రభువుకి చేయగొట్టుకుంటాం. మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు జై శ్రీరామ్ అని? మాకేం సంబంధం అమ్మా? ఈ రోజు ఎంత వరకు వచ్చిందంటే ఒక మనిషిని చంపింది ఒకవైపు, మరొక మనిషిని చంపుతారని ప్రజలందరూ చూసే వేదిక మీద ఓపెన్ గా పోస్టులు పెడుతున్నారు అని అంటే ఇది ఎంత దారుణమైన విషయం తల్లి. నన్ను చంపుతారన్నారు, రేపు నన్ను చంపితే మరి చావనే సహజం. నేను కాకపోతే ఈ రోజు కాకపోతే రేపు చచ్చిపోతాను, కానీ నా భార్య బిడ్డల పరిస్థితి ఏంటమ్మా? అంటే ఇప్పుడు అజయ్ బాబుని చంపిన తర్వాత రేపు పొద్దున ఇంకొకరిని టార్గెట్ చేసుకుంటారా మరి? అంటే దీన్ని మీరు ఎలా రియాక్ట్ అవ్వాలనుకుంటున్నారు? అంటే దీనికి మీరు నెక్స్ట్ ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు రాజమండ్రిలో పరిస్థితి బాగాలేదు. కొన్ని వేల మంది క్రైస్తవులు రోడ్డు మీద ధర్నా చేస్తా ఉన్నారు. ఇక్కడ పాస్టర్స్ వచ్చారు, పోలీస్ అధికారులతో చెప్పారు ఇది యాక్సిడెంట్ లాగా లేదు, ఇది ఖచ్చితంగా హత్య, ఇది దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ఫర్దర్ గా, లేకపోతే మేము యాక్షన్ తీసుకోవాలో ఆ యాక్షన్ తీసుకుంటాం, ఎలా ముందుకెళ్లాలో అలా ముందుకెళ్తాం అని అంటున్నారు. నేను కూడా బయలుదేరాను, నా టీం తో రాజమండ్రి వెళుతున్నాను. నేను ఎన్ని పరిస్థితుల్లో కూడా ప్రవీణ్ పగడాల గారిని చంపినటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలి. ఇంకా ఎవరెవరిని చంపాలని వారు అనుకుంటున్నారో ఇన్వెస్టిగేషన్ లో విషయాలన్నీ బయటకు తీసుకురావాలి. క్రైస్తవ సమాజానికి ఉన్నటువంటి కీలకమైన నేత చనిపోయాడు వాళ్ళ, క్రైస్తవానికి ఉన్నటువంటి ఒక గొంతును నరికారు వాళ్ళ. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్. నేను మళ్ళీ మీతో నేను కాల్లోకి వస్తాను సార్. ఇప్పుడు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అంటే అజయ్ గారిని కూడా అంటే కొంతమంది ఏంటంటే పోస్టులు పెట్టి కూడా ప్రవీణ్ గారు ఎలా అయితే చనిపోయారో నెక్స్ట్ చనిపోయేది కూడా అజయ్ గారు అన్నట్టు కూడా కొంతమంది పోస్ట్ పెట్టి భయపెడుతున్న పరిస్థితులు. ఇప్పుడు అజయ్ గారు అయితే చెప్పేది ఏంటంటే రాజమండ్రి అక్కడికి వెళ్తున్నారు కాబట్టి అక్కడ కూడా ఉధృత పరిస్థితులు అయితే ఉన్నాయి. నేను నా టీంతో అక్కడికి వెళ్తున్నాను, దీని మీద ఖచ్చితంగా చంపిన వాళ్ళని అయితే శిక్షించాలి, పోలీసులు అరెస్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నారు. సో ఇంకా ఇంకొన్ని రోజులు అంటే ఇంకొద్ది సేపట్లో మనకి అసలు ఏం జరిగింది అనేది అయితే మనకి పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. సో ఇప్పటికైతే అజయ్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే అదైతే యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా హత్య చేసి అక్కడ బాడీని అయితే ఎక్కడో హత్య చేసి అక్కడ తీసుకొచ్చి వేశారన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. సో దీని మీద నిజాలు తెలియాలి అంటే ఇంకో మనకు కొన్ని రోజుల మరి ఏంటి అనేది టైం పట్టే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ.